అక్కడ గ్రామ ప్రాశస్త్యత తర్వాత స్వామివారి ప్రాశస్త్యం ఏంటాయంటే శంకు చక్రాలు ఉంటాయి. స్వామివారికి శంకు చక్రాలు ఉంటాయి. ఇది ప్రాశస్త్యత స్వామివారికి. అలాగే రెండవ వ్యాసమాన సమయంలో ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయాలకి విగ్రహాలకి అటువంటి శంకు చక్రాలు ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, అక్కడ పులిచింతల ప్రాజెక్టు గురవడంతో అక్కడ 2014లో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచామమ్మ. మేము 6 తరాలను చేసుకుంటూ వస్తున్నాం స్వామివారి ఆలయం. అక్కడ ఉన్నప్పుడు ఒక భక్తుడు స్వామివారి కళ్ళలో కనపడి, నాయన నువ్వు నా యొక్క విగ్రహాన్ని తయారు చేయాలంటే ఆయన హనుమత్ భక్తుడు, నిరంతరం కూడా ఆంజనేయ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఆయన తల్లి గారు. సరే, అక్కడ అడవిలో ఉంటూ స్వామివారిని సేవించుకుంటున్న సమయంలో స్వప్నంలో కనపడి పలానా రోజు పలానా స్థలంలో పలానా రాయికి అని చెప్తున్న స్వామి. సరే స్వామి, స్వామివారికి సెలవు తీసుకుంటే అయితే ఈ విగ్రహం అయిన వాళ్ళు ఎవరు చూడకూడదు అని స్వామి చెప్పడం. అలాగే తల్లిగారితో తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్తే ఆమె కూడా ఆంజనేయ స్వామి భక్తురాలు కాబట్టి సరైన ఒప్పుకోవడం. ఆ తర్వాత స్వామివారు చెప్పినటువంటి స్థలంలోనే విగ్రహాన్ని చక్కగా రూపురేఖలు బ్రహ్మాండంగా స్వామి యొక్క అనుగ్రహంతోనే ఆయన ద్వారానే చేయించాడు. విగ్రహాన్ని చేసిన తర్వాత స్వామి నేను అవిటివాడు నేను ఏ చేతితో ఏ కాలుతో మిమ్మల్ని పట్టుకొని విగ్రహాన్ని తయారు చేశాను. మీరు కృష్ణానదికి వెళ్ళి స్నానం చేశారండి స్వామి. నేను బిందు తీర్థం తీసుకొచ్చి మీకు అభిషేకం చేసేటువంటి శక్తి నా దగ్గర లేని సమయంలో ఈమె నా కొడుకున్నాడా లేడా అని చెప్పి తెరదించుకోవటం తల్లి మాతో అసలుతో 1 రోజు 2 రోజులు 3 రోజులు పెంచిన తర్వాత అంతా వన్య మృగాలు సంచరించేటువంటి స్థలం అడవి కాబట్టి అసలు నా కొడుకున్నాడా లేకపోతే ఏదైనా మృగాలు కానీ లేకపోతే సర్పాలు కానీ కచ్చాము చనిపోయాడని చెప్పి తెరదించుకోవడం. స్వామిని చూడగానే బ్రహ్మాండం నిలవెత్తి విగ్రహం బ్రహ్మాండం తయారయ్యింది. కొడుక ఎంత బరువంతుడు అనేసరికి ఆయన వెంటనే అమ్మగారికి ఫోన్ చేశారు. స్వామి కృష్ణానదికి వెళ్ళి స్నానం చేస్తున్నదే నా దీక్ష పూర్తి అయ్యేది. నేను స్వామి దగ్గర కాలం చేస్తున్నాను. ఎలాగైనా సరే మీరు స్వామివారి యొక్క దేవాలయం కట్టించాలని చెప్పి ఆమె దగ్గర మాట తీసుకుని ఆ తర్వాత అమ్మగారు భక్తుల ద్వారా రాత్రి మండపాన్ని రాతి ఆలయాన్ని కట్టించారు. ఆ తర్వాత వాసిరెడ్డి వెంకటనాయుడు గారు కృష్ణానది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాన్ని ఉద్ధరింపజేయడం కోసమని ఆయన కేతవరం వచ్చి 7,700 ఎకరం కేతవరంలో పెట్టాడు. ఆ తర్వాత కోళ్ళూరు వచ్చి ఏమి పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని మంది మార్పులతో ఎడ్ల బండ్లు కట్టుకొని స్వామిని ఇక్కడికి తీసుకెళ్లారని ఉద్దేశంతో వస్తారు. వాళ్ళలో వచ్చే వాళ్ళకి వంటలు వచ్చి నేను నా భక్తుల ద్వారా ఇక్కడ వెలిసాను, ఏదైనా చేయించాలని చేయించండి అని అంటే నేను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. నేను తీసుకెళ్ళి మంచిగా అమరావతి వస్తే కాదంటారా? సరే, ఈ ఒంటి మీదకి వచ్చిన ఆయన పిచ్చివాడ, నువ్వు ఎలాగైతే అమరావతిలో ఉంటే నా దేవాలయం అభివృద్ధి చెందనుకుంటావు, ఇక్కడ ఉండి కూడా నా భక్తులు రక్షించుకుంటానని చెప్పి ఆనాటి నుండి 2014 ప్రాజెక్టు ముప్పు గురయ్యే సమయం దాకా కూడా భక్తులు నిరంతరం రావటం సందర్భంగా అడవి ప్రాంతమైన చక్కగా రావటం, పిల్లలు లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యాలు సరిగా లేనటువంటి ఆరోగ్యాలు, చక్కటి ఆరోగ్యాలు, నిద్రలు చేస్తే చాలు అన్నీ పోతాయనేటువంటి నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. కోళ్ళూరు ఆంజనేయ స్వామి గారు సుప్రసిద్ధికి ఎక్కాడు. కోరికలు తెచ్చేటువంటి కోళ్ళూరు ఆంజనేయ స్వామి. అలాగే స్థల పురాణం, గ్రామ పురాణం కూడా కొయ్యి నహీనూరు ఇటువంటి వజ్రం ఒకటి లేదనేటువంటిది అక్కడ దొరికినటువంటి ప్రాంతం కాబట్టి కోహినూరు అసలు ముందు కోడలకు అరణంగా ఇచ్చాడట రాజుగారు. ఆ కోళ్ళూరు అయిపోయింది. అలాగే కోయి నహీనూర్ అంటే ఇటువంటి వజ్రం కొట్టలేదు. కోహినూరు కోళ్ళూరు అయిపోయింది. అలా రెండు ఆ యొక్క గ్రామానికి వైశిష్య గ్రామ చరిత్ర అది. ఆ తర్వాత స్వామివారిని 2014 తీసుకొచ్చామండి. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అప్పట్లో ఉచిత ప్రాజెక్టు కూడా కాబట్టి పునరావాస కేంద్రం ఇక్కడ ఇచ్చారు. 2014 నుంచి బాలాలయం ఉన్నాడు స్వామి. ఆ తర్వాత పోయిన వైసీపీ గవర్నమెంట్ స్థలశాఖ స్వామివారి పేరు అలర్ట్ అయింది. తర్వాత శంకుస్థాపన కూడా నూతన ఆలయానికి చేశారు. ఉన్నటువంటి గవర్నమెంట్ స్వామివారికి నిధులు ఏర్పాటు చేసి దేవాలయాన్ని కట్టాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. దేవాలయం కూడా మళ్ళీ ఇంకోటి కడతారు. అవునండి, ఇది బాలాలయం అప్పుడు తాత్కాలికం చేసాము. పాత దేవాలయం భారీగా డాక్టర్ రామ్ గోపాల్ నాయక్ గారని ముందుకు వచ్చారు. ఆయన డీసీపీ, ఢిల్లీ డీసీపీ గారు, తెలుగు ఆయన అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ముందుకు వచ్చారు. ఆయన తర్వాత భక్తుల ద్వారా మొత్తం సుమారు ఒక 5 నుంచి 10 కోట్ల దాకా దేవాలయం ఎస్టిమేషన్ ఇచ్చారు. అలాగే ఉన్నటువంటి మాకు ఎమ్మెల్యే గారు భాష ప్రవీణ్ గారు కానివ్వండి, సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు గతంలో చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎవరో కూడా ఎండోమెంట్స్ ద్వారా కొంత నిధులు తీసుకొచ్చి భక్తుల ద్వారా బాగా ఆలయాన్ని చక్కగా ఆగమ శాస్త్ర ప్రకారంగా కని విని రీతిలో కట్టాలనేటువంటి పునర్నిర్మాణం
రాతి దేవాలయము, నమూనా ఆలయం కూడా అక్కడ ఉంది. ఉమ్, అట్లా ఆలయాన్ని కట్టడం చేయాలనేటువంటి సంకల్పం. భక్తులు ఒకసారి వస్తే చాలు స్వామివారి దగ్గర వాళ్ళ కోరికలన్నీ తీర్చేటువంటి మహాశక్తి సంపన్నుడు కోరికలు ఆంజనేయ స్వామి. అలా వచ్చినటువంటి వాళ్ళకి కోరికలు తెచ్చడం, మళ్ళీ వాళ్ళు రావడం, ఆరోగ్యాలు సరిగా లేని వాళ్ళకి, అలాగే ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ 5 నిద్రలు చేయటం. ఉమ్, ఒకసారి వచ్చారంటే మరలా స్వామిని చూడాలనేటువంటి అతిశయోక్తిగా ఉంటాడు స్వామి యొక్క విగ్రహ రూపం కూడా. ఉమ్. జై శ్రీరామ్. సరే, జై శ్రీరామ్.